విపక్షాల తీరుపై బీజేపీ మిత్రపక్షాల ఆగ్రహం. దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన ఎంబీఏ. లోక్సభ దగ్గర మహిళా ఎంపీల నిరసన. దిగినందుకే సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ డీఎంకేలే అడ్డుకున్నాయి. మహిళలే బుద్ధి చెప్తారన్న అమిత్ షా. కాంగ్రెస్ మొదటి నుంచే మహిళాకి వ్యతిరేకం. రాహుల్ రేవంత్ ముమ్మాటికి ద్రోహులే. బిల్లుని కుటుంబ పార్టీలు ఓడించాయన్న బండి సంజయ్. ఢిల్లీని తమిళనాడు ఓడించింది. లోక్సభలో ట్రైలర్ మాత్రమే. స్టాలిన్. మహిళా బిల్లుని అడ్డుకోవడం దారుణం. ఎండీ కోటను దేశం గుర్తుంచుకుంటుంది. విపక్షాల తీరుపై తప్పుపట్టిన బాబు, పవన్, లోకేష్. తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నిరసనలు. కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఇంటి దగ్గర ఫ్లెక్సీలు. ఎకరానికి 40,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌళ్లు. కుటుంబానికి 1,50,000 వరకు రుణమాఫీ. కాళేశ్వరం మరమ్మతులపై కీలక నిర్ణయం. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం పునరుద్ధరణ కమిటీ. తెలంగాణ సచివాలయం ఉద్యోగుల ఆందోళన. టీఆర్సీ అమలు చేయాలని డిమాండ్. డిఏలు విడుదల చేయాలంటున్న ధర్నా. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రతలు. కొన్ని జిల్లాల్లో 48 డిగ్రీల ఎండ. ఏపీ, తెలంగాణలో ఇవాళ వర్షం పడే ఛాన్స్. అన్ని దేవస్థానాల్లో సర్వర్ డౌన్. ఆన్లైన్ టికెట్ బుకింగ్ కి ఆంతర్యం. లవ్ జిహాద్ కేసులో కీలక చర్యలు. ఇదాన్ ఖాన్ కోసం థానేలో గాలింపు. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు షాక్. ద్వంద్వ పౌరసత్వంలో వివాదాల్లో ఎఫ్ఐఆర్ ఆదేశం. వెంటపడిన పాత కేసు. కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ మీటింగ్. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.